गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान्वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम् श्री सत्यचंद्रशेखरेन्द्र सरस्वती स्वामिने नमः। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। जय नारायणि नमोस्तुते। ప్రేమ స్వరూపులైనటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆత్మీయులారా, నా యొక్క పూర్వజన్మ సుకృతం వలన చాలా సంవత్సరాలు పూర్వమే శ్రీ కాంచి కామకోటి పీఠంతో ఎడతెగని బాంధవ్యం నాకు ఏర్పడింది. అది దైవానుగ్రహమే. నాటి సందర్భంలో నాకు కలిగినటువంటి ఆనంద అనుభవాలను మీ అందరితో పంచుకోవాలనే నా యొక్క మనసు ఊవిళ్ళూరుతుంది. ప్రతినిత్యము కూడా సహస్రార సంఖ్యలో సందర్శకులతో కాంచి శంకర మఠం కళకళలాడుతూ ఉంటుంది. సుదూర ప్రాంతాలు, విదేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు ప్రతినిత్యము కూడా శ్రీవారి దర్శనానికి వస్తూ ఉంటారు. శ్రీవారి యొక్క విశ్వరూప దర్శనం కోసం పెందరాళ్లే హారతులతో సుమంగుళులందరూ కూడా వేంచేస్తూ ఉంటారు. వారు అత్యంత భక్తి తత్పరులై తన్మయులై శ్రీవారికి హారతులిస్తారు. శ్రీవారు వారినందరినీ కూడా ఎంతో ప్రసన్నంగా మందహాసంతో వారిని ఆశీర్వదించడం నయన మనోహరంగా ఉంటుంది. భక్తుల్లో కూడా తమ జీవితం సాఫల్యం చెందినటువంటిది వారి ముఖ కళవళికల ద్వారా మనకు అనుభవానికి వస్తుందన్నమాట. దీనికి ఏం కారణమై ఉండవచ్చు? ఇన్ని వేల సంఖ్యలో భక్తులు రావడానికి కారణం ఏమిటి అని మనకు ఒకసారి అనిపించక మానదు. భక్తి అనేటువంటిది ఎవ్వరు కూడా అంచనా వేయలేనటువంటిది. దీనికి శాస్త్రాధారితం ఏమిటి అని మనం ఒకసారి గమనిస్తే, శ్రీమద్ భగవద్గీతలో విభూతి యోగంలో కృష్ణ భగవానుడు 41వ శ్లోకంలో తెలియజేస్తాడు ఎందుకు వారందరూ వస్తూ ఉన్నారు. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం. ఎక్కడైతే జ్ఞానము, ఐశ్వర్యము, మనోనిర్మలత్వము మరియు అటువంటి దివ్యమైన లక్షణాలు ఎక్కడుంటాయో అది నా స్వరూపమని నీవు తెలుసుకో అని కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నాడు అన్నమాట. అంటే 2,500 సంవత్సరాలుగా పరంపరలో వచ్చినటువంటి ఆచార్యులు ఈ లక్షణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. ఆ యొక్క తాదాత్మిక ఆనందాన్ని అనుభవించడం కోసం భక్తులందరూ కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు.
మరి వచ్చేటువంటి వారు ఏ వర్గం వారై ఉంటారు అని దానికి కూడా భగవద్గీతలో సుమనోహరమైనటువంటి ఒక శ్లోకం ఉంది. అది విజ్ఞాన యోగం 7వ అధ్యాయంలో వచ్చేటువంటిది 16వ శ్లోకం. అది చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠుడు, ఓ అర్జున, ఎవరెవరు నన్ను దర్శిస్తారు? ఆపదనున్నవారు, భగవంతుడంటే సద్గురువు అంటే ఎవరు అని తెలుసుకొనగోరు వారు, ధనము అభిలషించేటువంటి వారు, ఆత్మజ్ఞానం అభిలషించేటువంటి వారు, ఇట్టి పుణ్యాత్ములందరూ కూడా గురువును దర్శించడానికి వస్తూ ఉంటారు. వారందరూ కూడా మనోకామనలు వారికి పూర్తి అవుతున్నాయి. అందుకనే ఒకమారు దర్శించిన వారు మరల వస్తూనే ఉంటారు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంచి కామకోటి పీఠం మహాస్వాముల వారి నుండి మనకి ఈ మధ్యకాలంలో, ఈ శతమానంలో మనకు అనుభవానికి వచ్చినటువంటి విషయాలను మనం పరిగ్రహాన్ని తీసుకుంటే, వారందరూ కూడా నాటి నుండి జీవితంలో స్థిరత్వాన్ని పొందారు. ఆనందంతో ఎన్నో గృహాలు సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారు. మరి ఎందరో ఆధ్యాత్మికంలో కొత్తదైనటువంటి జీవితంలో ప్రవేశిస్తున్నారు. వారందరూ కూడా ఈ చెప్పినటువంటి నలుగురు వర్గం వారు ఎవరైతే ఉన్నారో, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ, వారందరికి కూడా అక్కడ వచ్చిన తర్వాత ఒక నూతనమైనటువంటి మార్పు వారి జీవితాల్లో మనం గమనిస్తాం. చాలా ఏళ్ళు అక్కడ ఉన్నందువలన వారిని మరల నేను కలిసేటువంటి అవకాశం నాకు కలిగింది. భక్తులు వారితో నేను మాట్లాడినప్పుడు వారు చెప్పారు, మాకు కుమార్తెకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, కొందరు అనారోగ్యంతో ఉన్న మా భర్త చేకూరినారని, ఇలా వారి సమస్యలు అనేక విధాలుగా ఉంటాయి. అవన్నీ కూడా వారికి నిశ్శేషంగా అన్ని సంపూర్ణమవుతున్నాయి. అందుకే వారు తృప్తితో ఆనందంతో వస్తూ ఉన్నారు. వారు రావడం కాకుండా వారి పరిచయమైన వారందరికీ కూడా వారి అనుభవాలను తెలియజేయడంతో వారిని కూడా తోడు తీసుకొని రావడం, శ్రీవారికి పరిచయం చేయడం, వీరు మా ఊరు వారు, వీరు ఈ ఉద్యోగం చేస్తున్నారు, వీరికి కష్టాలున్నాయి, మీరు అనుగ్రహించండి, మమ్మల్ని ఏ విధంగా అనుగ్రహించారో వీరిని అనుగ్రహించండి అని శ్రీవారి దగ్గరకు వచ్చినప్పుడు స్వామివారు ప్రసన్న వదనంతో వారిని అందరినీ కూడా ఆశీర్వదించి పండు లేదా బిల్వదళాలు, కుంకుమ ఇటువంటివన్నీ ఇచ్చి ఆశీర్వదిస్తుంటారు. ఇది మనందరికి కూడా అనుభవాన్ని కలిగిస్తుంది. భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు, ఆ యొక్క గురువు సన్నిధానంలో గురు రూపకంగా ఉన్నారనమాట. ఆత్మీయులారా, కాంచి శంకర మఠానికి వచ్చినటువంటి వారు అందరూ ఒకే స్థాయి వారు ఉండరు అని మనం గమనించుకోవాలి. ఎందరో పేదవారు ఉన్నారు. వారందరూ కూడా రావాలని ఊబిలుంటూ ఎవరిదో సహాయంతో వస్తారు, ధన సహాయం తీసుకొని కష్టాలతో వస్తారు. కొందరు నేను యూట్యూబ్ చేసినప్పుడు కొందరు నాకు ఫోన్ చేసి, మీరు యూట్యూబ్లో స్వామివారి గురించి చాలా చక్కగా చెప్తున్నారు, విషయాన్ని యథాతథంగా మాకు తెలియజేస్తున్న వల్ల మాకు ఆనందం అవుతుంది, మాకు కూడా రావాలని ఉంది, అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల మేము రాలేకపోతున్నాము. అప్పుడు నేను దీన్ని మనసుకు తీసుకొని నా స్నేహితులు ఎవరైతే యూట్యూబ్ ఫాలో చేస్తున్నారో వాళ్ళకి చెప్పి, కొంచెం ఇటువంటి వారికి ధన సహాయం చేయండి, వాళ్ళకి శ్రీవారిని దర్శించుకుంటారట. అప్పుడు వారు ఎంతో ఉదార హృదయంతో వాళ్ళకి సహాయం చేయడం. అలానే ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్నందువల్ల ఎన్ని లాభాలు కలుగుతున్నాయంటే, ఇక్కడ ఒక కుటుంబం, కామాక్షి కుటుంబం అనేది ఒకటి తయారవుతుంది. శ్రీవారిని దర్శించుకున్నటువంటి వారు, వారి పిల్లల మందబుద్ధి ఉంటుందనుకోండి, కాంచీపీఠంలో శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి యొక్క అభిషేకం అయిన తర్వాత అభిషేక జలాన్ని ఆ యొక్క వచ్చినటువంటి
వారిపైన ప్రోక్షణ జరుపుతారు. మందబుద్ధి ఉన్న వాళ్ళకు దానివలన ఎంతో సౌమ్యత్వం ఏర్పడి అనతి కాలంలోనే కోలుకుంటున్నారు. అంటే ఎన్ని ఔషధాలు ఆసుపత్రులు తిరిగినా కూడా నిరుపయోగమైనటువంటిది ఇక్కడ ఆ గ్రహగతులన్నీ దూరం అయిపోయి ఆ పిల్లలు అభివృద్ధికి వస్తున్నారు. ఈ విధంగా లాభాలు పొందినటువంటి వారు ఏమంటారు, మేము ఏదైనా చేయాలి అనేటువంటి అభిలాష వాళ్ళలో కలుగుతుంది. వారు ఏం చేస్తారంటే వారి వారి గ్రామాల్లో ఉన్నటువంటి వారికి విద్యా సహాయంగానో వైద్య సహాయంగానో ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. అటువంటివి కూడా మా యూట్యూబ్ ఛానల్లో ఆ యొక్క భక్త బృందం ఒకరికొకరు చేసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఒక కుటుంబం అనే దాన్ని, ఒక సమాజం అనే దాన్ని శ్రీవారి యొక్క అనుగ్రహం ద్వారా ఏర్పడుతుంది. ఇట్లా ఎంత మాత్రం సందేహం లేదు. కొందరు ఎన్నో సమస్యలతో వచ్చిన వారు శ్రీవారి దర్శన భాగ్యంతో వాళ్ళు మనశ్శాంతిని పొందుతున్నారు. మనశ్శాంతి అనేటువంటిది ఏదో ఆర్థికంగా మేము బాగానే ఉన్నాము, మాకు సంతానం ఉంది, అన్నీ ఉన్నాయి మాకు, అయితే మనశ్శాంతి లేదు, దీనికి ఉపాయం ఎక్కడ దొరుకుతుంది? అందుకే అంటారు శాస్త్రాల్లో, సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, సంభాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. అందుకే శ్రీవారి దర్శనం, అందులోనూ విశేషంగా ప్రతినిత్యం కూడా కాంచి కామకోటి పీఠంలో 2,500 సంవత్సరాల పూర్వం ఆరుగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కైలాసానికి వెళ్ళి ఒక స్ఫటికలింగాన్ని తీసుకొచ్చారు. అది యోగలింగము అని దాని పేరు. దాన్నే వ్యావహారికంగా శ్రీ చంద్రమౌళేశ్వరుడు అని పిలుస్తాం. మహా త్రిపుర సుందరి శ్రీ చంద్రమౌళేశ్వర అభిషేకం అనేది చాలా ప్రముఖమైనటువంటిది. ప్రతినిత్య పూజల్లో అదే ముఖ్యం. దానికి ఎప్పుడు చేస్తారో సమయం ఏమి అని కొంతమంది అడుగుతుంటారు. కాంచి కామకోటి పీఠం అనేకమైనటువంటి కార్యక్రమాలను నెరవేరుస్తూ ఉంటుంది. అందులో భాగం సామాజిక కార్యక్రమాలు ఉన్నాయి, మరియు సనాతన ధర్మం యొక్క అభివృద్ధి ఉంది, మరియు సమాజానికి చేయాల్సిన ఇతోరి కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా కొనసాగిస్తూ వచ్చిన భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది. సామాన్యంగా ఉదయం 10-10:30 అభిషేకం ప్రారంభమవుతుంది. అభిషేకాన్ని దర్శించుకోవడం మన పూర్వజన్మ సుకృతమని చెప్తున్నాను. కాంచి కామకోటి పీఠంలో విశేషమైంది ప్రతినిత్యము కూడా పూజ మరియు బిల్వార్చన. ఇవన్నీ కన్నులారా చూస్తే కానీ మనం వర్ణించడానికి సాధ్యం కాదు. ఆత్మీయులారా, శ్రీవారి దర్శనం అవుతుందా లేదా అనేటువంటి నిరుత్సాహపడిన అవసరం లేదు. శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు ఒకరే ఉన్నప్పుడు కొద్దిగా దర్శనానికి ఇబ్బందులు పడేటువంటి వారు. ఇప్పుడు నూతనమైన పీఠాధిపతి ఉత్తరాధికారి కాంచీ పీఠానికి వచ్చిన తర్వాత స్వాముల వారికి అందరితోనూ ఆశీర్వదించేటువంటి సమయం ఇప్పుడు మనందరి సౌభాగ్యంగా లభ్యమవుతుంది. కావున ఉదయంలో ఆ యొక్క విశ్వరూప దర్శనం, తదనంతరం సమయాన్ని బట్టి అందరికి కూడా క్యూలో వెళ్ళి భక్తులు శ్రీవారిని దర్శిస్తున్నారు. మరి ఒకవైపు ఆ యొక్క శ్రీ సత్యచంద్రశేఖర స్వాముల వారు నిత్య పూజలు చేస్తూ ఉంటారు. ఆత్మీయులారా, మనం గమనించవలసింది ఏంటంటే, శుక్రవారం నాడు ఉదయాస్తమానాల్లో ఈ యొక్క అభిషేకాలు జరుగుతాయి. ప్రదోష సమయంలో కూడా ఉదయాస్తమానాల్లో కూడా అభిషేకాలు ఉంటాయి. పౌర్ణిమ ఇటువంటి దినాల్లో కూడా ఉదయాస్తమానాల్లో అభిషేకాలు ఉంటాయి. కావున కాంచీపురానికి వెళ్ళేటువంటి భక్తులు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగి నా ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తుంటారు. వాళ్ళకి చెప్తుంటాను, మీరు ఎప్పుడైనా ఈ దినాల్లో వెళ్ళండి. 2 సందర్భాల్లోనూ మీరు చంద్రమౌళేశ్వర పూజ చూడవచ్చు. తర్వాత వచ్చిన వారు కొన్ని దేవాలయాలు చూడాలనేటువంటిది అపేక్ష వారికి సహజం. అది కావున కేవలం ఒక్కరోజు మాత్రమే మీ యొక్క యాత్రను కుదించుకోకుండా 3 రోజులైనా మీరు ఉంటే చాలా బాగుంటుంది. శుక్రవారం నాటికి చేరుకోవచ్చు ఆ యొక్క కాంచీ మఠానికి. సాయంకాలం అభిషేకం చూసుకొని శని ఆదివారాలు సాఫ్ట్వేర్ వర్గానికి సెలవులు ఉంటాయి.
కాంచీపురంలో అనేకమైన దేవాలయాలు ఉన్నాయి, వాటిని దర్శించండి. ఆ యొక్క శ్రీవారి యొక్క అనుగ్రహాన్ని మీరందరూ పొందాలని ఈ యొక్క విషయాలన్నీ మీకు అందిస్తున్నాం. మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు ప్రోత్సహిస్తున్నారు. మీరందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైనా మీకు సందేహాలున్నా నా యొక్క ఫోన్ నంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్తూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ వాక్పుష్పములన్నింటినీ కూడా ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయ సరస్వాముల వారి దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లా మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ్ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.